గురుకులాల్లో మల్టీ టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వెల్ఫేర్ హాస్టళ్లలో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారంటూ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చిల్కూరులోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ను సీఎం ప్రారంభించారు. ప్రైవేట్ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య వస్తుందని ఒక అపోహ ఉంది. పీవీ హయాంలోనే రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు జరిగిందన్నారు. గత ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని రేవంత్ ఆరోపించారు. 16 ఏళ్లుగా ధరలు పెరిగినా కాస్మెటిక్ ఛార్జీలు పెరగలేదని తెలిపారు. పేదలు వెనుకబడిన వర్గాలే వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నారన్న అపోహ ఉంది. కానీ తమ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన వసతులు కల్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 8 ఏళ్ల తర్వాత డైట్ ఛార్జీలు పెంచామంటూ సీఎం చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. వెల్ఫేర్ స్కూళ్లు గురుకులాలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నామని రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు, ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి ఒక నమ్మకం, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల నుంచి వచ్చిన పేద విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రులను అడగలేక బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి కాస్మెటిక్ ఛార్జెస్ గురించి మొత్తం నివేదిక తెప్పించుకుంటే 16 సంవత్సరాల క్రితం దాదాపుగా 2008-09లో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే 16 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ 16 సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ 200% ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం 40% పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ 200%కి పైగా పెంచడం అనేది జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడే ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇంతటితో మా బాధ్యత తీరలేదు, నెరవేరలేదు. ఇది మొదటి పునాది రాయి మాత్రమే. ఈరోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 26,000 ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 26,000+. 26,000 పాఠశాలలలో విద్యార్థులు చదువుకుంటున్నది 23 లక్షల మంది. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 11,000 ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము, ఎందుకు వెనుకబడుతున్నాము, మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత